హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజీ లైఫ్ స్టైల్. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి అలాగే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి లైక్ చేసి వెళ్ళండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, ఇక పిల్లలందరూ స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక అమ్మ వాళ్ళకైతే బిజీ లైఫ్ ఇక స్టార్ట్ అవుతుంది. ఇక మా ఆదిత్యను కూడా ఒక మంచి స్కూల్కి అయితే పంపిస్తున్నాము. లాస్ట్ మేలో అలా సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు స్కూల్ వాళ్ళు. అక్కడైతే వెళ్ళాడు, కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈరోజైతే ఫస్ట్ డే స్కూల్ అనమాట. సో పొద్దున్నే లేచి పనులైతే అన్నీ స్టార్ట్ చేశాను. ఏంటో అబ్బా, చూస్తూనే రోజులన్నీ చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమ్మ కళ్ళకి పిల్లలు ఎప్పుడైనా చిన్నగానే అనిపిస్తారు కదా, అప్పుడే స్కూల్కి ఎదిగిపోయాడా అనేసి అనిపిస్తుంది మా పెద్దోడినైతే. ఇక సమ్మర్ క్యాంప్లో కాస్త వాడికి అలవాటు అయింది, కొద్దిగా చేంజ్ అయ్యండి కూడా, స్కూల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఇక మార్నింగ్ లేవడమే కొద్దిగా కష్టం. నాకు కూడా వాడిని లేపాలంటే చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే చాలా ఎక్కువ స్లీప్ చేస్తాడు ఆయన. ఇక లేవక తప్పదు, స్కూల్కి వెళ్ళాలమ్మా అనేసి ఇంక లేపాను. ఇక నుంచి మా వాడి లైఫ్తో పాటు నా లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే లేట్ నైట్ పడుకోవడం ఉండదు, లేట్గా లేవడం అస్సలకే ఉండదు. ఇక సండే రోజు గురించి మేమిద్దరం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రెస్ట్ కోసం. ఇంతకుముందు అలా కాదు, మాకు రోజు సండే లాగానే ఉండే. ఎందుకంటే హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, ఎప్పుడంటే అప్పుడు లేవడం అట్లా ఉంటుండే. ఎప్పుడన్నా మా వారికి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కానీ ఇంకా లంచ్ బాక్స్ ఆ టైంలో అయితే లేచి తొందరగా చేసేదాన్ని, లేదా వీడియో కోసం అట్లా లేసేదాన్ని. ఇప్పుడైతే అలా ఉండదు. కానీ ఇదే బాగుందవ్వా, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎంత పీస్ఫుల్గా ఉందంటే. నైటే అన్ని పనులు చేసి పెట్టుకున్నాను, రేపు మళ్ళీ కంగారు పడకూడదు అనేసి. ఇంక్లూడింగ్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది వెజిటేబుల్ కట్టింగ్కి అనేసి అవి కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఇక మన ఆడవాళ్ళు మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలి అంటే నైటే కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టుకోవాలి. గిన్నెలు కడిగేసుకోవడం, కిచెన్ క్లీనింగ్ చేసుకోవడం, ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవడం నైటే చేసి పెట్టుకుంటే చాలా బెటర్. మార్నింగ్ హ్యాపీగా వెళ్ళి వంట చేసుకోవడానికి ఇష్టపడతాము, నేను అలాగే చేస్తాను. ఇక్కడ ఇంకొకటి, చాలామంది ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీయగానే వేడి చేస్తూ ఉంటారు, దానివల్ల కొద్దిగా గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అవి తీయగానే వేడి చేయకుండా పక్కనే ఉంచాలి. దానివల్ల అవి కొద్దిగా టెంపరేచర్ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత వేడి చేస్తే కొద్దిగా గ్యాస్ సేవ్ అవుతుంది. నేను అలాగే చేస్తాను, నచ్చితే మీరు కూడా అలాగే చేయండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ చేస్తున్నాను చిన్నోడి కోసం. వాడికి ఈ టిఫిన్ అంటే చాలా ఇష్టం, అందుకోసమని టిఫిన్ బాక్స్ కూడా ఇదే ఇస్తున్నాను ఈరోజు వాళ్ళకి. ఇప్పుడైతే ఇంకా 2 days అలా హాఫ్ డేనే ఉంది, మండే నుంచి ఫుల్ డే ఉంటుందంట. అందుకే దోశ ఒకటే ఇస్తున్నాను. నిద్ర సరిపోలేదేమో పాపం, పెద్దోడు ఇంకా నిద్ర మత్తులనే ఉన్నాడు, తినమంటే కూడా ఏడుస్తున్నాడు. పాపం చిన్నోడైతే ఎప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడుస్తాడో ఏమో అదే ఆలోచిస్తున్నా. వీళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చాలా బాగుంటుందబ్బా, ఒకరిని వదిలి ఇంకొకరు అస్సలు ఉండలేరు. మరి పెద్దయ్యాక ఎలా అవుతారో చూడాలిగా. బాబుకైతే స్కూల్ వ్యాన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు అయితే పంపించారంట. మండే తర్వాత స్కూల్ వ్యాన్ వస్తుంది, ఎందుకంటే న్యూ అడ్మిషన్స్ ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఇంకా అలవాటు కారు వ్యాన్కి, అందుకనే మీరే తీసుకురావాలి మేడం అనేసి అన్నారు. ఇక అందుకోసం అయితే మేమే తీసుకెళ్తున్నాము. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళేసి స్కూల్కి వెళ్దామని మా వారితో అన్నారు. ఇక్కడ దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక ఒకసారి మొక్కేసి స్కూల్ స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అకాడమిక్ ఇయర్ మొత్తం అనేసి అనగానే తీసుకెళ్తున్నారు అక్కడికి. మళ్ళీ కొట్టు, ఒకటేసారి కొట్టాలి, ఎక్కువ కొట్టకూడదు అట్లా. చిన్న బాబు అంట, చిన్న బాబు. హలో,
దర్శనం అయితే చేసేసుకొని బాబు వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము. ఇదేనండి మా బాబు వాళ్ళ స్కూల్. చాలా బాగుంటుంది. సేఫ్టీ పరంగా కానీ కేరింగ్ పరంగా కానీ పిల్లలకైతే ఎలాంటి లోటు ఉండదు. నిజానికి చెప్పాలంటే స్కూల్ కాకుండా ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచినట్టు అనిపించింది నాకైతే. సమ్మర్ క్యాంప్లో ఇవన్నీ లేకుండే, ఇప్పుడు ఇవన్నీ కొత్తగా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా. చాలా బాగుంది. పిల్లలకైతే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది. ఇక మా పెద్ద బాబు కన్నా చిన్న బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు వెళ్ళినప్పుడల్లా. ఇక వాడిని కూడా అదే స్కూల్లో వేయాలనేసి అనుకుంటున్నాము. మీలో ఎవరైనా మంచి ప్లే స్కూల్ గురించి చూస్తున్నట్టయితే షాద్నగర్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్లే స్కూల్ని విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇక్కడ స్టడీ చెప్పేవాళ్ళు మేడమ్స్ వాళ్ళందరూ కూడా బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు. పిల్లలని వాళ్ళ సొంత పిల్లలుగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఒక పేరెంట్గా నేను చెప్తున్నాను, మా బాబుకి సరిగ్గా మాటలు కూడా ఇంకా రావట్లేదు. స్కూల్కి మొన్న సమ్మర్ క్యాంప్ నుంచి కొద్దిగా రావడం స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకు నేను పర్సనల్గా కూడా చెప్పాను, వాళ్ళు కొద్దిగా స్పెషల్ కేరింగ్ కూడా చూపిస్తున్నారు మా బాబుతో. స్కూల్ ఒక్కటే కాదు, స్కూల్ ఉన్న ఏరియా కూడా చాలా నీట్గా హైజీనిక్గా అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే నాకు ఒక టెంపుల్కి వెళ్ళిన వాతావరణం లాగా అనిపిస్తుంది. నిజంగా నాకు చాలా నచ్చింది. మా బాబుకు నేను ఇచ్చే ఒక స్పెషల్ గిఫ్ట్ అనేసి అనుకోవచ్చు. స్కూల్ అయితే వాడు ఫస్ట్లో వద్దు నేను వెళ్ళను అన్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా దగ్గర అయిపోయాడు. మా చిన్నోడికి బెస్ట్ టీచర్సే కాదు, మాకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కూడా అయిపోయారు అక్కడ మేడం వాళ్ళందరూ. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారంట కూడా. పేరెంట్స్గా ఒక మంచి స్కూల్ని అయితే మా చిన్నోడికి అయితే ఇచ్చేసాను. వాడి భవిష్యత్తు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఎంచక్క కాసేపు ఏడ్చాడు వెళ్ళగానే, అంటే ఫస్ట్ డే కదా. ఇక నేను కూడా ఏమనలేదు, కాసేపు ఎదిరించి కూర్చోబెట్టాను. ఇక అసలు నన్ను వదిలేసి వాడు ఆడుకోవడం, ఇక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం అన్నీ చేశాడు. ఇక వాళ్ళతో అయితే సెట్ అయిపోయాడు. ఇక రెగ్యులర్గా నేను వెళ్తా అనేసి ఇప్పుడు అంటున్నాడు. వీళ్ళని చూస్తుంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. మేము కూడా ఇలాగే ఉండేవాళ్ళము. నా ఫ్రెండ్ లాగే నా బాబుకు కూడా ఒక మంచి ఫ్రెండ్ దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఫస్ట్ డే కాబట్టి మేడం వాళ్ళు ఒక వీడియో కోసం అయితే ఇట్లా అరేంజ్ చేశారు. ఇక నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. స్కూల్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కదా అసలు. ఇక పెద్దోడు అలా చేశాడని చిన్నోడు కుట్టాడా, చిన్నోడు కూడా తీసుకొని ఈ విధంగా మేడం వాళ్ళతో కూడా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ ఇక వీడిని కూడా ఇక్కడే వేద్దామనేసి అనుకుంటున్నాము. మేడం వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు, అసలు ఇంత ఓపిక అసలు ఎలా ఉంటుందో ఏమో అంతమందిని చూసుకోవడానికి. స్కూల్ మొత్తం చాలా హైజీనిక్గా ఉంటుంది, పిల్లలకి ఏ ఇబ్బంది కలగకూడదు అనేసి గ్రాస్ మ్యాట్ కూడా వేశారు. చాలా బాగుంటుంది. ఒకవేళ పొరపాటున పడ్డా కూడా మెత్తగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడేమో వద్దు అని ఏడ్చాడు, ఇప్పుడేమో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం పదా అంటే లేదు ఇంకాసేపు ఆడుకుందామని ఏం చక్క ఆడుకుంటున్నారు. మేడం వాళ్ళ పాప కూడా పిల్లల్ని చాలా టేక్ కేర్ చేస్తుంది, చాలా ఇష్టపడుతుంది పిల్లల్ని అయితే. ఇక అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే మా వారికి లంచ్ బాక్స్ అయితే కట్టాను. ఉదయం నుంచి చాలా పనులు చేస్తూ బాబుని మా హస్బెండ్ని చూసుకుంటూ ఉన్నాను, కానీ నన్ను నేను మర్చిపోయాను అసలు. నిజం చెప్తున్నా, అసలు పొద్దున్న నుంచి కనీసం టిఫిన్ కూడా చేయలేదు, వాటర్ కూడా తీసుకోలేదు. ఇంకా పొద్దున్న పిల్లాడు ఏడ్చేసరికి ఇక వాడితో పాటు స్కూల్కి వెళ్ళాను. ఇక ఆడనే కాసేపు ఉన్నాను కాబట్టి టైం అయితే అయిపోయింది. వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక మా వారిని అయితే పంపించాను. కాసేపు కూర్చో రెస్ట్ తీసుకో తిను అనేసి మా వారు అన్నారు, కానీ ఇక పనులు ఎక్కడ ఉండిపోతాయని ఇంకా అన్ని పనులు చేసేసుకున్న తర్వాత కాసేపు తినేసి కూర్చున్నాను. ఇక ఇంతలో అయితే బాగా వర్షం మొగులైంది. నిన్న బట్టలు ఆరేసి నుండి కింద సెల్లార్లో తీసుకొద్దామనేసి కిందకి వచ్చాను. ఇక నాతో పాటు మా చిన్నోడు కూడా వచ్చాడు. చిన్నబాబు పడుకున్నాడు, ఇంకా నాని అయితే వచ్చాడు నాతో పాటు. ఇక వీడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇక నా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ వర్షం పడితే మాకైతే చాలా సేఫ్గా ఉంటుంది అబ్బా ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి. ఏదైనా పని చేసేటప్పుడు పిల్లలు మన పక్కన ఉంటే పని సరదాగా సాగిపోతూ ఉంటుంది. కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కాస్త పక్కన ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే వర్షం కోసం అనేసి ఇది ఒకటి కాగితం అయితే తెప్పించిన కట్టిన. ఇక్కడ వర్షం పడినప్పుడు ఇది కొద్దిగా లాగితే మొత్తం విండోర్కి అట్లానే డోర్కి కవర్ అయిపోతుంది కర్టన్ లాగా. నేను దానికోసమనే ఒక పెద్ద రాడ్ అయితే కొట్టించాను అక్కడ. వర్షాకాలంలో అయినా ఇంకా వింటర్ సీజన్లో అయినా గాలి కూడా విపరీతంగా వస్తుంది ఇక్కడ నుంచి చల్లగా. రూమ్ అంతా కొద్దిగా వెచ్చగా ఉండడానికి ఇది కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ అసలు ఈ బాల్కనీ అస్సలు వాడేవాళ్ళం కాదు. చిన్న బాబు పుట్టిన దగ్గర నుంచి కొద్దిగా ఇదంతా నీట్గా చేసుకొని ఇలా వాడుకుంటున్నాము. అంతకుముందు మేము తప్ప పక్షులన్నీ ఉండేటి, పావురాలు
నీళ్ళు అలా వాటన్నిటిని పంపించేసి ఈ అదే జాలీలాగా ఉంది కదా, అదైతే కొట్టినప్పటి నుంచి అసలు పక్షులు వస్తలేవు. ఇంకా ఆ తర్వాతనేమో వర్షాకాలం వస్తే ఇలా ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ నుంచి డోర్ మొత్తం వాటర్ వచ్చేస్తాయి. డోర్ కింద నుంచి లోపల హాల్ వరకు, బెడ్రూమ్ నుంచి హాల్ వరకు వాటర్ వెళ్తాయి. అసలు చాలా ఫేస్ చేసాము. అందుకోసమే కొద్దిగా ఆలోచించి ఇలాంటి పెద్ద కవర్ అయితే తీసుకొచ్చాను. ఇంతకుముందు ఒకరోజు బాల్కనీ నుంచి వర్షం పడింది. ఇటు సైడు అసలు డోర్ నుంచి ఇంకా విండోస్ నుంచి అయితే బాగా వర్షం పడింది. మొత్తం వాటర్ వచ్చేసినుండే. బెడ్ ఇక్కడే ఉంది గోడకి విండోర్ దిక్కు కాబట్టి పిల్లలు అసలు పడుకోలేరు ఆ రోజు వర్షానికి, ఆ చల్ల వెదర్కి. ఇక అందుకని ఆలోచించి ఆ కవర్ అయితే తెప్పించాను. ఇంకా ముందు ప్లానింగ్తోనే ఆ రాడ్ అయితే కొట్టించాను. ఇక దానికి తగిలేసి బట్టలు మన శారీ ఆరేసినట్టయితే చేశాను. సైడ్లకి క్లిప్స్ పెట్టాను. ఇప్పుడైతే వర్షం పడిన బాధ లేదు, కూల్గా కూడా లేదు రూమ్ అయితే. అక్కడ మొత్తం గాలి రాకుండా కవర్ ఉంటుంది కాబట్టి రూమ్ అయితే వెచ్చగా ఉంది. పిల్లల కోసం అయితే ఇలా చేశాను. ఇక వర్షం లేనప్పుడైతే మళ్ళీ రోల్ చేసి పైన కల దారాలతోనైతే కట్టేశాను. ఇక్కడ మీషో నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. అదైతే చూస్తున్నాను బాగుందా లేదా అని. ఎందుకంటే కొద్దిగా డౌట్తోనే బుక్ చేశాను మంచిగా వస్తుందా లేదా అని. కానీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ లీవ్స్ అనమాట, ఆర్టిఫిషియల్ లీవ్స్. దానికి ఎల్ఈడి లైట్స్ ఉంటాయన్నమాట. ఇంతకు ముందు కూడా ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉన్నాయి మనీ ప్లాంట్స్వి, కానీ కొద్దిగా లైటింగ్స్ ఉంటే బాగుంటుంది అనేసి చూశాను. ఇక అదైతే వచ్చింది. చాలా బాగుంది. లైటింగ్స్ కూడా చాలా ఆర్గనైజింగ్గా బాగుంటుంది కిచెన్లో, కానీ తీసుకున్నాను. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. చాలా సింపుల్గా అండ్ లైటింగ్స్తో చాలా బాగుంది కిచెన్ అయితే. ఇక వీడియో అయితే ఎండుకు వచ్చిందండి. ఈరోజు అయితే నా డే ఇలా గడిచిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్ మేక్ ఓవర్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొద్దిగా చేశాను, ఇంకో కొద్దిగా ఉంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని కొద్దిగా కనిపెడుతూ ఉండండి అబ్బా. కొద్దిగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఉంటానండి. ఓయ్ బాయ్.